హలో నమస్తే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుబాయ్లో క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో వచ్చేసి దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్ పార్ట్ 2. నేను పార్ట్ 1 అయితే మన ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంతవరకు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి అది కూడా చూసేయండి. ఇదంతా పార్ట్ 1లో ఉన్నది. ఇది ఓవర్ అయితే ఇది ఇప్పుడు చూసారు కదా, అక్కడ నాకు క్లాప్ బోర్డ్ అయితే కనిపించింది. ఎక్కడితో పెట్టుకోవడం ఉంది కానీ నాకు నేను యాక్షన్ అని చెప్పి వేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, లెగోస్ అన్ని ఈ విధంగా అయితే అరేంజ్ చేసి పెడతారు. ఫస్ట్ మనకి బేస్ అయితే ఇస్తారు. బేస్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న లెగోస్ తోటి పిల్లల క్రియేటివిటీ యూజ్ చేసుకొని ఆ విధంగా అయితే క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత ఒకేసారి వాళ్ళు అలా వదిలేస్తే అది లాస్ట్ వరకు వెళ్ళిపోద్ది. అక్కడ వాటర్ ఉంది కదా, అది ఫిల్ అవుతుంది కదా, అది ఫిల్ అవ్వగానే అలా ఆ విధంగా అయితే పడిపోతుంది. పార్ట్ 1 వీడియోలో చూసినట్లు ఆ లెగోలాండ్ ఒక సైడ్ వాటర్ పార్క్లో ఒక సైడ్ అయితే ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇటు కొంచెం ముందుకు వస్తే ఇంకొక పార్ట్లో మనకి బీచ్ ఒకటి, అలాగే స్లైడింగ్స్, వాటర్ స్లైడింగ్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది అక్కడ చూడడానికి కూడా. ఇప్పుడు వీళ్ళైతే ఈ విధంగా బేస్ అయితే ఇస్తారని చెప్పాను కదా, దాన్ని అలా రెడీ చేసిన తర్వాత దాన్ని అయితే తీసుకొని వదిలేస్తారు. ఇప్పుడు వాళ్ళైతే అక్కడ ఆడుకుంటున్నారు. నేను ఖాళీగా ఉన్నా కదా అని చెప్పేసి నేను ఇలా రీల్స్ అయితే చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఇంకా వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు. మా వారైతే సరే అని చెప్పేసి ఆ పెద్ద స్లైడ్ ఉంది కదా, ఇది కూడా నేను మన షార్ట్స్లో అయితే ఉంది వీడియో. ఈ స్లైడ్ని అక్కడ పైదాకా ఫస్ట్ ఆ మ్యాట్స్ తీసుకొని పైకి వెళ్ళిపోయి ఆ పైన మనకు కనిపిస్తున్న అక్కడికి వెళ్ళిపోయి దాంట్లో నుంచి ఈ విధంగా అయితే వచ్చేస్తారు అందరూ. ఇది కూడా చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. హాఫ్ పార్ట్ వరకు అయితే కొంచెం క్లోజ్గా ఉంటుంది. నాకు ఆ క్లోజ్గా ఉన్నప్పుడు కొంచెం భయం వేస్తూ ఉంటుంది, కానీ కాకపోతే సూపర్ ఉంటుంది. ఇది అయితే ఇక్కడ ఎక్కిన రైడ్స్ నా లైఫ్ మొత్తం నేను ఎక్కున్నాను. ఇక్కడ అన్ని రైడ్స్ నేను ఎక్కాను, ఒక్కది కూడా వదలలేదన్నమాట. మనం డబ్బులు పెట్టినందుకు సార్థకం చేయాలి కదా, అందుకని చెప్పేసి అన్ని రైడ్లు అయితే ఎక్కాను. ఒక్కొక్కటి చెప్పాను కదా, మా వారు అయితే నన్ను థీమ్ లాగా తీసుకెళ్లారని చెప్పేసి బహుశా దానివల్ల నాకు కొంచెం ఓకే అనుకొని వెళ్ళేదాన్ని. ఒక్కోసారి అయితే ఏమో ఆ నిండా మునిగిన తర్వాత ఇంకా మనకి చలి ఉందంటారు కదా, ఆ సామెత అంతా వెళ్ళేదాన్ని నేను. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇది వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకోవడానికైతే ఈ విధంగా ఉంటుంది. మనకి పెద్దవాళ్ళకి ఏమంటే అటు పక్కన ఉన్నటువంటి బీచ్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అబ్బాయి అయితే ఈ విధంగా సేఫ్టీది వేసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాడు. అక్కడ గార్డ్స్ అయితే చూసారు కదా, దాని ఆరెంజ్ కలర్ షర్ట్లో ఉన్నారు. వాళ్ళందరూ గార్డ్స్ అనమాట. అక్కడే ఉండేసి వాళ్ళు చూస్తూ ఉంటారు, బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా వాళ్ళైతే రెస్పాండ్ అవుతారు. ఆ పూల్ దగ్గర ఆల్మోస్ట్ 5 మెంబర్స్ దాకా ఉన్నారు చూసుకోవడానికి. ఆ విధంగా ఉంటుంది. కొంచెం భయాలు అసలు ఏమైతే ఉండవు. మనం పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి మనం వేరే రైడ్లకైనా వెళ్ళొచ్చు. ఇంకా దీంట్లో అయితే కొంచెం సేపు ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత ఇదిగో వాళ్ళ నాన్నను కూడా తీసుకెళ్ళిపోయారనమాట. తీసుకెళ్ళి వాళ్ళ నాన్నను కూడా ఆడమని చెప్పారు. ఇంకా తను కూడా వెళ్ళిపోయి ఆడుతున్నారు. ఇంకా రిషిత అయితే అలసిపోయింది. ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి అక్కడ కూర్చుంది. నేను రిషిత అక్కడ కూర్చొని ఉన్నాము. వీళ్ళిద్దరు అయితే ఈ విధంగా ఆడుతున్నారు లోపలికి వెళ్ళేసి. అప్పుడు వెళ్ళేటప్పుడు మేము గన్నులు కూడా తీసుకెళ్ళాము. ఇంకా ఆ గన్నులు తీసుకొని ఈ విధంగా అయితే ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత ఇంకా ఇక్కడి నుంచి డ్రెస్ చేంజ్ చేసుకొని బయలుదేరిపోయాము. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ రెడ్ కలర్ది కూడా వాటర్ స్లైడ్. ఆ పైన మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఈ కింద దాకా రౌండ్లు వేసుకుంటూ వచ్చేస్తాము. ఇది కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే మేము ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళినప్పుడు ఇది క్రిస్మస్ అప్పుడు వెళ్ళాము. ఆ వీడియో నేను చేయడానికి నాకు ఇప్పటికి అయింది. అందుకని చెప్పేసి క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ వింటర్ థీమ్ అంతా ఇక్కడైతే అరేంజ్ చేశారు. ఇక్కడ మన వీడియోస్లో గమనించినట్లయితే ఇది ఎవరైనా గుర్తుపెట్టారా, ఈ ప్లేస్లోనే మనకి
డైనోసార్ది పరేడ్ జరిగింది. అలాగే ఇది హ్యాలోవిన్ థీమ్ కదా, అప్పుడు హ్యాలోవిన్ థీమ్ జరిగింది ఈ ప్లేస్లోనే జరిగింది. ఇది చెప్పాను కదా మన లాస్ట్ వీడియోలో, నేను జంపెక్స్ ఉంది, వాల్స్ బిగ్గెస్ట్ జంపెక్స్ అని చెప్పేసి. ఇది అండి, ఇది ఆడడానికి మా పిల్లలైతే ఓ రేంజ్లో ఇష్టపడతారు. వెళ్ళేటప్పుడే వెళ్దా అంటున్నారు. అప్పటికే కొంచెం ఎండ ఉంది, సరే ఇప్పుడు కాదు కొంచెం లోపలికి వెళ్ళేసి అక్కడ మోషన్ గేట్లో రైడ్స్ అని చెప్పాను కదా, ఆ రైడ్స్కి వెళ్ళేసి వచ్చి దీన్ని తీసుకెళ్తామని చెప్తే ఓకే అన్నారు. ఒకసారి ఏమైందంటే ఇలాగే మేము చెప్పేసి తీసుకెళ్ళాము. అక్కడ మోషన్ గేట్లో ఆడేసి ఇక్కడికి వచ్చేసరికి అక్కడ ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చిందంటే మొత్తం పడేశారు. మొత్తం ఇంకా ఎలా అంటే దాంట్లో ఉన్న ఎయిర్ తీసేశారు. ఇంకా వాళ్ళు బాగా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఆ టైంలో అయితే ఇది చూసారు పెద్ద కుర్చీ, అలాగే ఇక్కడ క్రొక్లైనర్స్ కూడా పెట్టారు. దీనికి కూడా మనకి ఎంట్రీ వచ్చేసి 30 dirhams or 40 dirhams ఉంటుంది. ఇదైతే నేను వెళ్ళలేదు, పిల్లలైతే పంపించలేదు. వాళ్ళు అడుగుతుంటారు కానీ ఎందుకులే ఈసారి ఎప్పుడన్నా అని చెప్పేసి అలాగే తీసుకొస్తుంటాను. ఇవన్నీ మిగతా అన్నీ ఉన్నాయి కదా అవి ఆడదాం, మళ్ళీ వీటికి పే చేసి మరీ అవసరమా అన్నట్లు అంత అలా చేసేదాన్ని కాదు. నేను అక్కడ వీడియో తీసుకుంటున్నాను, వీళ్ళ పాటికి వీళ్ళు నేను వస్తున్నానా రావట్లేదు అని చూసుకోకుండా వాళ్ళ పాటికి చూడండి ఎలా వెళ్ళిపోతున్నారు. ఇంకా నా పాటికి నేను వీడియోలు తీసుకొని ఈ విధంగా అయితే వెళ్తూ ఉన్నాను. మనకి లెగోల్యాండ్ వాటర్ పార్క్ ఇలా 2 థీములు ఉంటాయి. అది కంప్లీట్ చేసుకున్నాము. ఎప్పుడైనా ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఉంటుంది. మా మెల్లో ట్యాగులు ఎందుకు ఉంటాయి అనుకుంటున్నారా? అది ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఆ ట్యాగ్లో వచ్చేసి మాది ప్లాటినం టికెట్స్ అని చెప్పాను కదా, ఆ ప్లాటినం టికెట్స్ కార్డ్స్ మనం ఎంట్రీ ఎగ్జిట్ అప్పుడు మనం అక్కడ స్వైప్ చేయాలి ఆ కార్డ్స్తో. సో అందుకని మనం కంపల్సరీ కార్డ్స్ వేసేసుకొని ఉంటాము. ఇలా ఇయర్లు తీసుకున్న వాళ్ళందరూ ఆ విధంగా వేసుకుంటారు. చెప్పాను కదా క్రిస్మస్ థీమ్ అని చెప్పేసి. మాకు ఎప్పుడు వెళ్ళినా కానీ ఏదో ఒక థీమ్ జరుగుతూనే ఉంటుంది. క్రిస్మస్ తాత వీళ్ళందరూ అలాగా మేము వీడియో తీస్తున్నాం అనగానే వాళ్ళు అలా డ్యాన్స్ వేశారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు స్మర్ఫ్, బేరు, అలాగే మడగాస్కర్ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇవన్నీ వచ్చేసి మనకి లోపల మోషన్ గేట్లో థీమ్స్ ఉంటాయి. ఆ థీమ్స్ అన్ని క్యారెక్టర్స్ అన్ని ఆ విధంగా టాయ్స్ అయితే ఉన్నాయి. ఇది చూసారు కదా, ఇప్పుడు చూస్తున్నది లయన్స్ గేట్. ఆ లయన్స్ గేట్ ఆ పేరు తగ్గట్టే ఉంటాయి. దాంట్లో రైడ్లు అన్నీ పెద్ద రైడ్లు అన్నీ ఈ లయన్స్ గేట్లోనే ఉంటాయి. చూస్తున్నారు కదా అక్కడ మనకి వేవ్స్ లాగా ఉంది కదా, అది కూడా ఒక రైడ్. అది చూడండి, అది ఎలా అంటే వెళ్తుంటుంది, మళ్ళీ అక్కడ సర్కిల్ చేస్తుంది, ఫాస్ట్గా వెళ్తూ సర్కిల్ చేస్తుంది. ఆ రైడ్ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది అసలు. ఫస్ట్ అలా చూసినప్పుడు చూడండి ఆ విధంగా అయితే సర్కిల్ చేస్తుంది. ఒక్క నిమిషము అది స్టార్ట్ అయిన తర్వాత పైకి వచ్చేదాకా బాగానే ఉంటుంది. ఇంకా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళేటప్పుడు దాకా ఏమో అర్థం కాదు, బ్లాంక్లా ఉంటుంది. కాకపోతే థ్రిల్ అయితే బాగుంటుంది. లైఫ్లో ఒకసారి నేను ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నట్లయితే అనిపించింది నాకు ఈ రైడ్లు ఎక్కిన తర్వాత. ఇక్కడ చూసారు కదా ఆ పొడవుగా ఉంది కదా, అది కూడా ఒక రైడే. ఆ రైడ్ ఏంటంటే ఇప్పుడు ఒక ట్రైన్ లాగా ఉంటుంది. ఆ ట్రైన్ విన్నారా అరుపులు కేకలు ఎలా అరుస్తున్నారు? నేను అంతకంటే బీభత్సంగా అరుస్తాను ఎక్కాను. ఇవి కూడా ఎక్కాను నేను మొత్తానికి. ఇది వెళ్ళినప్పుడైతే అలా పైకి వెళ్ళినప్పుడు ఉంటుంది, వెనక కూర్చోవాలి. అది నేను నా మొత్తానికి నేను పోయి వెనక కూర్చున్నా. అది కిందకి ఇలా స్లైడ్ అయ్యేటప్పుడు ఎలా ఉందంటే మనం కింద పడిపోతామేమో అన్నట్లుంది. దాని తర్వాత అలా ఓకే ఇది గండం తప్పింది, ఇది అయిపోయింది అనుకున్నా. కొంచెం ముందుకు వెళ్ళగానే ఆ రౌండ్ ఉంది, ఆ రౌండ్లో అయితే మొత్తం ఆ సర్కిల్ లాగా పై ఇంకా ఉల్టా అయిపోతాము. ఇక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మన చేతిలో ఏం ఉంచనివ్వరు, అన్నీ మనం అక్కడ వాళ్ళు షెల్ఫ్లు అయితే పెడతాడు, ఆ షెల్ఫ్స్ మన ఐటమ్స్ అన్నీ పెట్టేసేయాలి. అలాగే ఇంకొకటి
మన మెడలో ఉన్న చైన్లు కూడా తీసేయాలి. నాకు అన్నీ తీసేయండి అంటే సరే నేను అదొక్కటి చైన్ అయితే ఉంచాను. నా టైం బాగుండి అది నేను మళ్ళీ అది దాంతోనే తిరిగి వచ్చాను. అది జస్ట్ మిస్. నాకు ఆ సర్కిల్ వెళ్ళినప్పుడు మెడలో ఉన్న చైన్ కూడా అది బైక్ వచ్చేసింది. గబక్క నేను ఇలా సీటుకి నా హెడ్ని ఆనిచ్చాను. ఆనిచ్చేసరికి అది ఆగింది, లేకపోతే అది పోయేది. ఇదిగోండి, ఇది ఇంకొక రైడ్. ఇది చూడడానికి సింపుల్గా ఉంది కదా, కానీ ఇది వామ్మో అనిపించింది. ఇది ఎలా అంటే టర్న్ అవుతూ ఉంటుంది ఇది, కానీ ఈ థ్రిల్ మటుకు సూపర్. ఇంకా అరవడం అంటే మామూలుగా అరవం. ఇంకా నేను కూర్చున్న దగ్గర నుంచి దిగిన దాకా అరుస్తూనే ఉంటా, కేకలు పెడతానే ఉంటా. అది చిన్నదాని పెద్దదాని ఇంకా అంతే. ఇంకా అంతకంటే ఏం చేయలేము. కాకపోతే దిగిన తర్వాత ఆ థ్రిల్ వేరు ఉంటుంది. ట్రై చేయాల్సినవి నాకు అనిపించింది. నాకైతే లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటివి ట్రై చేయాలి. అలాగే ఇంకొకసారి అయితే ఇంకేముంది కానీ 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 అనుకుంటూ వెళ్తాను. అది కూడా ఇవి కూడా నేను ఒకేసారి వెళ్ళలేదు అన్ని రైడ్స్కి. నేను అన్ని రైడ్స్కి ఒక 3-4 టైమ్స్ కలిపి ఒక్కొక్క రైడ్ కవర్ చేశాను. ఇంకా అన్నీ ఈ వీడియోలోనే నేను మిక్స్ చేస్తున్నాను. ఇలా రైడ్స్కి వెళ్ళేటప్పుడల్లా మా పిల్లలు అయితే మమ్మీ గుడ్ లక్, మమ్మీ ఆల్ ద బెస్ట్ మమ్మీ అని ఈ విధంగా అయితే విష్ చేస్తూ ఉంటారు. నేను వెళ్ళే ప్రతిసారి మమ్మీ మీరు వెళ్ళండి, మీరు వెళ్తే నాకు ఫోన్ ఇచ్చేసేయండి, మేము వీడియో తీస్తామా అని చెప్పేసి మా పిల్లలు ఆ విధంగా వీడియోలు తీస్తారు ఎక్కినప్పుడల్లా. ఒక రైడ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అలా వెళ్దాం అనుకుని ఆ విధంగా లైన్లో నిల్చున్నాము. ఇక్కడ చూసేసరికి మేము ఫస్ట్ నెంబర్లో నిల్చొని ఉన్నాం. మాది క్యూ ఫాస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ మమ్మల్ని పంపిస్తారు. పంపించిన తర్వాత రిమైనింగ్ వాళ్ళని లోపలికి పంపిస్తారు. అలా పంపించిన తర్వాత అక్కడ ఇంట్రడక్షన్ అయితే ఇస్తారు. ఆ రైడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్తుంటారు. అది రైడ్ అనేది ఏమో అర్థం కాదు, కానీ జస్ట్ మనం బోట్ ఉంటుంది, ఆ బోట్లో కూర్చొని ఉంటాము. మనకేంటంటే మన ఫీలింగ్ ఏంటంటే మనం మూవ్ అవుతున్నాము. అక్కడ చూపించిన ఒక్కోసారి స్పేస్ పెడతారు, ఒక్కోసారి ఏరోప్లేన్లో వెళ్తున్నట్లు మనం అలా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోయి పడవలో వాటర్లో వేవ్స్లో వెళ్తున్నట్లు ఆ విధంగా అయితే ఉంటుంది. కాకపోతే అక్కడ వీడియో అలో చేయలేదు, అందుకని చెప్పేసి నేను వీడియో అయితే తీయలేకపోయాను. ఆ రైడ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా బయటకు అయితే వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ తిందాం అనుకున్నాం. మనకి రోడ్ల మీద స్టాల్స్ పెట్టినట్లు ఇక్కడ కూడా స్టాల్స్ అయితే పెట్టారు. మేము అక్కడ కాకుండా ఇలా ఈ విధంగా లోపల కూడా మనకి రెస్టారెంట్ లాగా ఉంటుంది. ఆ రెస్టారెంట్లో మన ఎక్కడ ఏ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. ఆ మోషన్ గేట్లో కూడా చెప్పాను కదా థీమ్స్ ఉంటాయని చెప్పేసి, ఆ థీమ్స్లో మనకి వచ్చేసి మడగాస్కర్ థీము, స్మర్ఫ్ థీము, ష్రెక్ థీము, అలాగే బేర్ థీము, ఇలా థీమ్స్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్క థీములో కొన్ని రైడ్స్ ఉంటాయి. అవి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎక్కచ్చు. మనకి ఏంటంటే ఇక్కడ మోషన్ గేట్లో ఏంటంటే హైట్ చూస్తారు. హైట్ చూసిన దాన్ని బట్టి అలో చేస్తారు. కొన్ని పెద్ద రైడ్స్కి అయితే కిడ్స్ని అలో చేయరు, కొన్నిటికి అలో చేస్తారు. కొన్ని రైడ్స్ అయితే అక్కడ ఉన్నాయి కదా, ఫస్ట్ లయన్స్ గేట్లో చూపించినవి, ఆ లయన్స్ గేట్లో చూపించిన పిల్లలు ఎక్కుతారు. మా వారు అదే చూస్తారు, చూడు వాళ్ళని చూడు ఒకసారి నువ్వు. వాళ్ళు ధైర్యంగా, పిల్లలు కూడా ఎంత ధైర్యంగా వాళ్ళు సింగిల్గా రైళ్ళు అయితే ఎక్కుతారు. వాళ్ళు చూస్తే షాక్ అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా బబుల్స్, స్పెషల్ అట్రాక్షన్ ఇది పిల్లలకైతే. ప్రతి ఒక్క ఎంట్రన్స్లో ఇవైతే ఉంటాయి. ఇవి చూసి మా పిల్లలు ఫస్ట్లో అడిగేవాళ్ళు కొనిపించండి అని చెప్పేసి. సరే చాలాసార్లు అడిగారు కదా కొందామని అన్నట్లు వెళ్తే వాళ్ళు 75-80 అన్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1700 రూపీస్ దాకా పడుతుంది. అంత చెప్పేసరికి సర్లేమో సర్దుకు ఆ బబుల్స్కి మేము అంత అయితే పెట్టమని చెప్పేసి చెప్పేసాం వాళ్ళకి. ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ వెళ్ళినప్పుడైతే అడిగారు. ప్రతిసారి అయితే అది కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి వాళ్ళకైతే చెప్పేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇంకా అడగడం మానేశారు. వీళ్ళు ఎలా కొనిపించారని అర్థమైపోయింది. నేనైతే ఆలోచిస్తాను, అలాగే పిల్లలకు కూడా నేను చెప్తాను. నా అభిప్రాయం ప్రకారం వాళ్ళకు కూడా తెలియాలి మనీ వాల్యూ ఏంటి అనేది తెలియాలని అయితే నేను అనుకుంటాను. అందుకని ఏదైనా కొనేటప్పుడు మటుకు కంపల్సరీ నేను మెన్షన్ చేస్తాను. ఫస్ట్ ఏదైనా కావాలన్నప్పుడు ప్రైస్ చూడండి, అది ఎంత ఉంది అన్నది చూసి దాన్ని బట్టి తీసుకోండి అని అయితే నేను చెప్తుంటాను. ఇంకా ష్రెక్ థీమ్ ఎంట్రన్స్కి అయితే వెళ్ళిపోయాము. అలా వెళ్ళగానే ఇలా మాకు ష్రెక్ అయితే కనిపించేసింది. ఇంకెందుకు ఊరుకుంటాం, వెళ్ళి ఫొటోస్ అయితే తీర్చుకున్నాము. ఆ ష్రెక్ పక్కన ఏనుగు పక్కన ఎలుకలాగా ఉన్నాం కదా, నేనే అలాగున్నాను. ఇంకా మా పిల్లలు ఇంకెలా ఉన్నారు, బూడ్డి ఎలుకలాగా ఉన్నారు కదా. ఈ ష్రెక్ బాగా హుషారుగా ఉంటాడు.
అందరిని భయపిస్తూ అందరితో నవ్వుతూ ఇప్పుడు చూడండి మా వారి దగ్గర అయితే ఆ గుండె మీద చేయి పెట్టేసి అలా అలా రుదుతా ఉన్నాడు. ఈ విధంగా కామెడీగా అయితే చేస్తూ ఉంటాడు ష్రెక్. మేము వెళ్ళినప్పుడు 2-3 టైమ్స్ అయితే ష్రెక్ని మీట్ అయ్యాము, అందుకే నాకు బాగా తెలుసు. ఇక్కడ చూస్తున్నారు కదా బోటు తిరుగుతూ ఉంది కదా, ఆ బోట్ అయితే మా అమ్మాయికి మంచి ఫేవరెట్. వెళ్ళినప్పుడల్లా వెళ్దాం అని చెప్పేసి తీసుకెళ్తుంది. అక్కడ తిరిగినప్పుడల్లా అటు ఇటు ఎండుకి వెళ్ళినప్పుడు కొంచెం ఇలా టర్న్ అయినప్పుడు కొంచెం ఇలా గుండెలో దడ అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకి మన ఫుడ్ అయితే వచ్చేస్తుంది. ఆ ఫుడ్కి వెళ్ళే దారిలో కూడా ఇక్కడ ఒక థీమ్ ఉంటుందండి. ఆ థీమ్ని చూసారు, ఒక పక్క డ్రాగన్, ఇంకో పక్కన మడగాస్కర్, ఇంకో పక్కన వచ్చేసి ష్రెక్. ఈ విధంగా అన్ని పక్కన గేట్లు ఉంటాయి. ఒక్కో థీమ్లో ఆ థీమ్కి తగ్గట్లు రైడ్స్ అయితే ఉంటాయి. నేను ప్రతి ఒక్క రైడ్ అయితే ఎక్కాను, ఇక్కడ ఏది వదిలిపెట్టలేదు. లోపలికి రాగానే మనకి ఇక్కడ వాటర్ థీమ్ ఉంటుంది. అక్కడ పైనుంచి పడుతున్నాయి కదా, ఆ పడే దగ్గరికి వెళ్ళి మనం దాంట్లో ఆ థీమ్ ప్రత్యేకత ఏంటంటే మనం తడవకుండా వస్తే బెటర్. అక్కడ ఎట్నుంచి వాటర్ వస్తాయి, ఎట్నుంచి సడన్గా స్ప్లాష్ అవుతూ ఉంటాయి వాటర్, అది చూసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా అది దాటుకుంటూ నెక్స్ట్ వెళ్తే మనకి ఫుడ్కి అయితే వెళ్ళిపోతాము. మా ఫేవరెట్ ఫుడ్ చెప్పాను కదా ముందు, నేను బిర్యానీలు, బర్గర్లు ఇక్కడే తింటుంటాము. ఇక్కడ నాకైతే టేస్ట్గా అనిపిస్తాయి. అన్నిటితో కంపేర్ చేస్తే నాకు ఇక్కడ నచ్చింది. పిజ్జా అది కావాలంటే ఇక్కడ వాటిల్లోనే పిజ్జాలు కూడా బాగుంటాయి. ఇదిగో పైన చూస్తున్నారు కదా ఒక రైడ్, అది కూడా ఎక్కాను నేను. అది అలా ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుద్ది, మనకి మధ్యలో ఫొటోస్ కూడా తీస్తుంటారు. ఆ ఫొటోస్ కావాలన్నప్పుడు మనకి మాకైతే ఫ్రీగా ఫొటోస్ వస్తాయి. ఒక కార్డుకి 3 ఫొటోస్ వస్తాయి. మేము 4 కదా, మాకు 12 ఫొటోస్ అయితే వస్తాయి ఫ్రీగా. స్లోగా వెళ్తుంది, వెళ్ళిన తర్వాత సడన్గా అది టర్న్ అవుతుంది, సడన్గా అది ఫాస్ట్ వెళ్ళిపోద్ది. అది కూడా థ్రిల్ బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫుడ్ అయితే ఆర్డర్ చేయడానికి వస్తున్నాము. ఇలా ఫుడ్ ఆర్డర్ చేయగానే మనకి ఒక డివైస్ అయితే ఇస్తారు. ఆ డివైస్ ఏంటంటే మన ఫుడ్ ఎప్పుడైతే రెడీ అయిపోతుందో మనకి లైటింగ్ అలాగే వైబ్రేషన్ వస్తుంది. ఆ ఫుడ్లో మాకు వచ్చేసి ఇలాగ 4కి ఒక చాక్లెట్ జ్యూస్ కానీ డ్రింక్స్ కానీ అన్నీ ఇస్తారు. కాకపోతే డ్రింక్స్ అయితే తాగట్లేదు పిల్లల కోసం అని చెప్పేసి మేము కూడా ఆపేసాము. మేము తాగుతుంటే మీరు తాగుతున్నారు మేము కూడా తాగుతాం అంటారు కదా, అందుకని చెప్పేసి మేము కూడా తాగడం అయితే ఆపేసాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇందా చెప్పాను కదా లైట్లు వస్తేనే ఈ విధంగా లైట్ వస్తుంది అంటే మన ఆర్డర్ రెడీ అయిపోయింది అన్నట్టు. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళేసి ఫుడ్ అయితే తీసుకొని వస్తున్నారు. అలా తీసుకొని వచ్చిన తర్వాత మనకి మేము ఆర్డర్ చేసింది అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే బర్గర్ ఆర్డర్ చేసుకున్నాము. 4కి 4 ప్యాకులు అయితే పెట్టేసుకున్నాము, ఆర్డర్ చేసేసుకున్నాము. యాజ్ యూజువల్గా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసేసుకొని ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసాము. అన్నట్లు మర్చిపోయాను, వీడియో ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ లైక్స్. అలాగే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దుబాయ్లో క్రేజీ ఫ్యామిలీ. మనకి దుబాయ్ సంబంధించిన మంచి వీడియోస్ ఉంటాయి, అలాగే షార్ట్స్ కూడా ఉంటాయి, ఫన్ షార్ట్స్ కూడా ఉంటాయి. నేను స్టార్టింగ్లో మెన్షన్ చేశాను కదా, ఈ వీడియోని 3-4 టైమ్స్ వెళ్ళిన దాన్ని ఒక వీడియోగా చేస్తున్నానని చెప్పేసి. లాస్ట్ టైంలో మనం చూసినట్లు ష్రెక్ ఉన్న ప్లేస్లో ఈసారి ప్రిన్సెస్ అయితే వచ్చింది. అలా ఆ విధంగా ప్రిన్సెస్తో ఫోజులు అయితే ఇచ్చాము. అక్కడి నుంచి చూసారు కదా బాయ్ చెప్తుంది, యాక్షన్ కూడా భలే చేస్తుంది, క్యూట్గా అనిపించింది. ఈసారి అక్కడికి వెళ్ళి తినడానికే వెళ్ళాము. ఫస్ట్ మోషన్ గేట్కి లెగోల్యాండ్లో ఆడుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మోషన్ గేట్కి వెళ్ళి చెప్పాం కదా నాకు ఇక్కడైతే ఫుడ్ నచ్చిందని చెప్పేసి, అందుకే మళ్ళీ ఇక్కడికే వచ్చేసాము. ఇక్కడికి వచ్చి బిర్యానీ అలాగే పిల్లలకు కావాల్సిన ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గర్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే తినడం స్టార్ట్ చేసాము. బిర్యానీ కూడా టేస్ట్ బాగుంటుంది. అక్కడ తినేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. అలా బయలుదేరి వెళ్ళగానే మా అమ్మాయికి ఇక్కడ ష్రెక్ స్టోరీ అయితే బాగా ఇంట్రెస్ట్. ఇక్కడ తినడానికి వచ్చిన ప్రతిసారి ఒకసారి అయితే ఆ స్టోరీని అయితే మా అమ్మాయి చూస్తుంది. ఈ విధంగా అందరం కలిసి వెళ్ళాము.
ఇక్కడ ప్రిన్సెస్ గురించి, అలాగే ష్రెక్ గురించి, ప్రిన్సెస్ని ఎలా తీసుకెళ్లారు, మధ్యలో ఏమేం జరిగింది అన్నది ఒక స్టోరీ లాగా ఉంటుంది. ఒక ఆల్మోస్ట్ 6 minutes అలాగా స్టోరీ ఉంటుంది. ఇది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, అందుకే అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఒకసారి ఇప్పుడు దాకా చూడకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇది బాగుంటుంది, కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడి నుంచి బయటకు వచ్చేసి స్మర్ఫ్ విలేజ్కి అయితే వెళ్ళాము. ఇది ఎంట్రన్స్ ఆ స్మర్ఫ్ విలేజ్కి. ఇది చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కదా, ఏముంది దీంట్లో అన్నట్లు వెళ్ళాను. లోపలికి వెళ్తూ ఉంటే వస్తూ ఉన్నా. ఇక్కడ రైడ్లు కూడా సూపర్ ఉంటాయి. ఇక్కడ వాటర్ రైడ్ ఉంటుంది, అలాగే ట్రైన్ రైడ్ ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ కూడా థ్రిల్లింగ్ ఉంటాయి ఇక్కడ రైడ్లు కూడా. మేము చూస్తున్నాము, ఇక్కడ ఉంది కదా స్మర్ఫ్ విలేజ్ ఎక్స్ప్రెస్ అని. ఈ రైడ్ కూడా బాగుంటుంది. ఎంట్రన్స్లో చూసారు కదా, అన్ని హౌస్లు ఎలా ఉంటాయంటే మనకి పుట్టగొడుగులు ఉంటాయి కదా, మష్రూమ్స్ ఆ షేప్లో ఉంటాయి ఈ దీంట్లో ఉన్నటువంటి హౌస్లన్నీ. అలాగే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న రైడ్లు కూడా అన్నీ ఎక్కేసాము. మేము రైళ్ళకి వెళ్ళేటప్పుడు మా పిల్లలు అయితే ప్లే ఏరియాలో ఆడుకుంటామన్నారు. ఫస్ట్ ఒకసారి తీసుకెళ్ళాము, అక్కడ రైడ్స్ కూడా అన్నీ ఎక్కించాము. తర్వాత రెండోసారి వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళండిలే, మేము వచ్చేసి ఇక్కడ ఆడుకుంటూ ఉంటాము అని చెప్తారు. ఇంకా ఇక్కడ చూసారు కదా స్మర్ఫ్ బాయ్ అండ్ గర్ల్. మేము ఇప్పుడు ప్రతిసారి ఉన్నప్పుడు ఒక్కటే ఉంటుంది, ఒక బాయ్ స్మర్ఫే ఉంటుంది. తర్వాత ఈసారి వచ్చేసి ఇద్దరు ఉన్నారు. ఇంకెందుకు వదులుతాం, వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకున్నాము. వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ కూడా అంతే, వీడియో అనగానే వాళ్ళు డ్యాన్స్ వేసి ఫోజులు అయితే బాగిస్తారు, చాలా ఓపిక్గా ఉంటారు. అలాగే వెళ్ళిన ప్రతిసారి మాకు ఇలాగా క్యారెక్టర్స్ అయితే కనిపిస్తూ ఉంటారు. మా లక్ అనుకోవాలి, అది కూడా పర్టికులర్ టైమింగ్స్ అనేవి ఉంటాయి. ప్రతిసారి ఉండరు, కొంచెం సేపు అలా వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ కొంచెంసేపు అలా వస్తారు. మేము వెళ్ళిన ప్రతిసారి మాకు క్యారెక్టర్లు ఎవరో ఒకరు తగులుతూనే ఉంటారు. వెళ్ళి ఫొటోస్ వీడియోలు అయితే తీసుకుంటూ ఉంటాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద బోటు, ఇక్కడ మనకి బోట్ రైడ్ అయితే ఉంటుంది. అది కూడా బాగా మంచి ఎక్స్పీరియన్స్. ఇదైతే ఫస్ట్ వెళ్ళి దీంట్లో కూడా ఒక 8 members కూర్చోవచ్చు ఒక దాంట్లో. లోపలికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా హైట్స్ అంటున్నా కదా, ఆ విధంగా హైట్స్ అయితే చెక్ చేసుకోవాలి. రెడ్ ఉంటే వాళ్ళు అలో చేయరు, రెడ్ హైట్ ఉంటే అదే గ్రీన్ ఉన్న హైట్ అయితే అలో చేస్తారు. వెళ్ళిన ప్రతిసారి మా పిల్లలు అయితే హైట్ చెక్ చేసుకుంటూ ఉంటారు. అలా చెక్ చేసుకొని ఇంకా ఓకే మనం సెట్ అయిపోయామని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ కూడా ఆడించాము. దీనికి కూడా మేము ఆల్మోస్ట్ 4 times అలా వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు కనిపించేదంతా గాలాలు, చేపలు. ఇక్కడ కొన్ని చేపలను పట్టుకొని వచ్చి ఇక్కడ బకెట్లు అయితే పెట్టేశారు. అలాగే ఈ నెట్లు అవన్నీ చేపలు పట్టడానికి ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా 2 లైన్లు వెళ్తున్నాయి. ఫస్ట్ మేము వెళ్ళేది క్యూ ఫాస్ట్ లైన్, వీళ్ళు వెళ్తున్నది వేరే వాళ్ళు వెళ్తున్నది నార్మల్ లైన్. క్యూ ఫాస్ట్ లైన్లో చూడండి ఎంతమంది ఉన్నారు, అలాగే నార్మల్ లైన్లో ఈసారి వెళ్ళినప్పుడైతే చాలా మంది ఉన్నారు. ఇదే ఫస్ట్ టైం ఇంతమందిని చూడడము. నార్మల్ లైన్లో చూసారు కదా, వీళ్ళు ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఆ రైడ్కి వెళ్ళడానికి. ఇది మాది క్యూ ఫాస్ట్ కాబట్టి ఇక్కడ లోపలికి వెళ్తే చూడండి మాకున్న లైన్లో కొంచెం మంది ఉన్నారు. అలాగే ఉంటుంది క్యూ ఫాస్ట్కి నార్మల్ లైన్. ఇక్కడ మనం వీడియోలో చూస్తున్నాం కదా, వీడియోలో చూస్తున్నట్లు ఆ విధంగా అయితే కూర్చొని వెళ్తూ ఉంటాము. ఈ వాటర్ రైడ్ అన్ని వేవ్స్ లాగా అలాగుంటుంది. మొత్తం మనకి 8 members కూర్చోవచ్చు. అలాగా వచ్చిన ప్రతిసారి క్యూ ఫాస్ట్ నుంచి కొంతమందిని మ్యాక్సిమం క్యూ ఫాస్ట్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ పంపిస్తారు. ఇంకా మరీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే నార్మల్ లైన్లో నుంచి ఉన్న వాళ్ళని కూడా ఫస్ట్ దాంట్లో అటు 4 members ఇటు 4 members అలాగే ఈక్వల్ చేసి పంపిస్తారు. లేకపోతే ఫస్ట్ క్యూ ఫాస్ట్కే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఈ విధంగా అయితే రైడ్ స్టార్ట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి దీని ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియోస్లో ఉంది. ఇప్పుడు దాకా చూడకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూడండి. అందుకని చెప్పేసి నేను కొంచెం క్లిప్ పెట్టాను. ఇంకా ఇక్కడ కూడా ఈ రైడ్లో కూడా వెళ్ళి చూస్తే మనకి వాటర్ అయితే వస్తూ ఉంటుంది, స్ప్లాష్ అవుతూ ఉంటుంది మధ్యలో. అది లక్, దాంట్లో కొన్నాళ్ళకి ఏంటంటే ఆ వాటర్ నుంచి ఎలా తప్పించుకుంటాం, ఎవరెవరి మీద వాటర్ స్ప్లాష్ అవుతాయి. ఆ విధంగా అయితే ఈ థ్రిల్లింగ్ ఉంటుంది. మా ఫ్యామిలీతో పాటు వేరే ఫ్యామిలీ కూడా వచ్చారు.
సో వాళ్ళతో అయితే మేము ఈ విధంగా రైడ్ అయితే ఎంజాయ్ చేసాము. అక్కడ చూసాం కదా వాటర్ ఆ విధంగా వస్తూ ఉంటాయి. అదొక ఫన్. నా మీద పడలేదు వాటర్, నీ మీద పడ్డది వాటర్ అని చెప్పేసి మాట్లాడుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇంకా ఆ రైడ్ అయితే ఫినిష్ అయిపోయింది. చూసారు కదా షర్ట్లు, మా వాడి షర్ట్ ఎలా అయిపోయింది. మా ముగ్గురి కొంచెం ఒక రకంగా ఉన్నాయి. మా అబ్బాయి షర్ట్ అయితే మొత్తం తడిచిపోయింది. ఆ విధంగా ఇంకా నడుస్తూ ఉంటాం. అలా నడుస్తూ ఉంటే అదే ఆరిపోద్ది అని చెప్పేసి ఇంక వదిలేస్తాము. ఇక్కడ కావాలంటే ఇంకోటి కవర్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మనకి మొత్తం తడవకుండా కవర్స్ అయితే ఉంటాయి. అది వచ్చేసి ఒక్కొక్కటి 10 దిరాలు ఉంది. ఒక్క రైడ్కి అది అవసరం అని చెప్పేసి ఇది కూడా ఎంజాయ్ చేయాలి కదా, ప్రతి ఒక్కటి అలా తడుస్తామని చెప్పేసి అది ఇది చేసుకుంటూ వెళ్ళే కంటే అన్నీ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఈ విధంగా అయితే వాళ్ళని తీసుకెళ్ళిపోతాము. మళ్ళీ ఈ రైడ్కి అయితే 2 టైమ్స్ అయితే వెళ్ళాము మేము. మా పిల్లలు అయితే మళ్ళీ వెళ్దాం అంటే సరే అని చెప్పేసి సెకండ్ టైం కూడా తీసుకెళ్ళాము. ఇంకా అది సెకండ్ టైం అయిపోయిన తర్వాత 3వ సారి కూడా వెళ్దాం ఉన్నారు. లేదు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, మనం అలాగా ఈజ్ నాట్ ఫెయిర్ అని చెప్పేసి వాళ్ళకైతే చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరాము. ఈ రైడ్ ఉంటుంది అసలు సిసలైన రైడు. ఇప్పుడు చూస్తున్నారు కదా అంత పైకి అయితే మనం వెళ్ళిపోతాము. ఆ పైకి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు స్లోగానే ఉంటుంది, వచ్చేటప్పుడు అయితే ధన్న వదిలేస్తాడు అక్కడి నుంచి ఒక్కసారి ఫాస్ట్గా. అలా వచ్చేటప్పుడు అద్దుగో చూసారు కదా ఆ విధంగా అయితే వదిలేస్తాడు. అలా పైనుంచి కిందకి వచ్చేటప్పుడు మనం సీట్లో కూర్చున్నాము అన్న ఫీలింగ్ కాదు కదా, అసలు సీట్లో ఉండము, మనం గాల్లో తేలుతుంటాము. కాకపోతే సెక్యూర్డ్గా ఉంటుంది. మా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారి అడుగుతుంటారు మా వారైతే వెళ్దామా దానికి, చూసినప్పుడల్లా అడుగుతుంటారు. అది పెద్దది కదా, ఆ మొత్తం కనిపిస్తూ ఉంటుంది చుట్టుపక్కల అంతా, అది అడుగుతూ ఉంటారు. కాకపోతే నేను ఇప్పుడు కాదులే ఈసారి అని పోస్ట్ పోన్ చేస్తే ఫైనల్గా అది కూడా ఎక్కేసాను. మేము రైడ్స్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఈ విధంగా ఇక్కడ కూర్చొని, ఇది మా పిల్లలు తీసిన వీడియో, కూర్చొని మేము వీడియో తీస్తామని చెప్పేసి ఈ విధంగా వీడియోలు అయితే తీస్తుంటారు. దీంట్లో మేము అటుపక్క ఉన్నాము, మనకి రైట్ సైడ్ దాంట్లో ఉన్నాము. ఆ 4 మెంబర్స్లో మేము ఉన్నాము. ఆ పిల్లలు అయితే ఇలా ఉన్న దగ్గరలో ఉన్నప్పుడైతే అక్కడ పక్కన కూర్చొని మమ్మీ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ అని అరుస్తూ ఉంటారు. మేము ఇలాంటి రైడ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ విధంగా కూర్చొని ఉంటారు, మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకైతే ఫోన్ అయితే ఇచ్చేసి వెళ్తాము. ఈ విధంగా మా అబ్బాయి అయితే వీడియో తీస్తూ ఉన్నారు. ఏదో అయింది వీళ్ళిద్దరికి, అందుకని చెప్పేసి మా అమ్మాయి అలా ఉంది. ఇది వచ్చేసి షూటింగ్ ఏమో, దీనికి 4 వెళ్ళాము షూటింగ్ ఏమో, ఇది బాగా ఇంట్రెస్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ బనానాస్, ఆ క్యారెట్స్కి వీటికి ఎప్పుడు టెంప్ట్ అయ్యి గోల్ చేస్తూ ఉంటారు మా పిల్లలు. ఆడదామని చెప్పేసి 2 ఛాన్సులు వచ్చేసి 30 dirhams అలా ఉంటుంది. ఆ విధంగా అయితే వేశాడు, అది అవ్వలేదు. మళ్ళీ ఇంకోటి తీసుకొని వేసాడు, అది కూడా అవ్వలేదు. ఆ తర్వాత షాపానికి మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎక్స్ట్రా వాళ్ళకి 2 టైమ్స్ ఎక్స్ట్రా వేయడానికి కూడా ఇచ్చారు, కానీ అది పడలేదు. ఒకసారికి 10 పడ్డది, రెండోసారి వేసినప్పుడు ఆ 2 పడ్డాయి, ఇంకా 2 మిగిలినాయి. ఇంకా మనకి ఏముంది అవి ఏమి రావు. అక్కడ డబ్బులు తెచ్చుకొని పక్కకైతే వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసి వెళ్తూ ఉండగా మా అబ్బాయి చూసారు అటు పక్క ఒక రైడ్ ఉంది, దానికి మనం వెళ్దాము. చెప్పాను కదా ముందే ఎక్కడెక్కడ ఏమేమి రైడ్లు ఉంటాయి, అవి ఎవరు వెళ్ళొచ్చు, మొత్తం వెళ్ళొచ్చా లేదా అమ్మ నాన్నే పంపించాలా అని ముందే డిసైడ్ చేసుకుంటారు వాళ్ళిద్దరు కలిసి. ఆ విధంగా ఆ రైడ్కి అయితే ఇంకో రైడ్కి అయితే వెళ్ళడానికి, అది కూడా షూటింగ్ అనుకుంటాను. ఇప్పుడు వెళ్ళేది చూద్దాం, ముందుకు వెళ్ళిన తర్వాత షూటింగ్ ఏమీ అనుకుంటాను. ఇక్కడ ఎత్సలాట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి మొబైల్ నెట్వర్క్లు వచ్చేసి డూ నెట్వర్క్ అలాగే ఎత్సలాట్ నెట్వర్క్, ఈ 2 ఉంటాయి. ఇక్కడ చూసారా గోస్ట్ బస్టర్స్, ఈ గోస్ట్ బస్టర్స్కి అయితే వెళ్ళాం. మా అమ్మాయి చూసారు కదా అలాగా హైట్లు అయితే చెక్ చేసుకుంటూ ఉంటారు, అదొక క్రేజ్ వాళ్ళకి. ఇంకా అక్కడి నుంచి మేము గోస్ట్ బస్టర్స్ అని చూపించాం కదా, ఆ రైడ్కి వెళ్ళడానికి అయితే లోపలికి వెళ్తున్నాం. క్యూస్ అన్నీ ఇలా ఉంటాయి, మధ్యలో మనకు అక్కడ ఏమేమి ఉంటాయి థీమ్ ఏంటిది అన్నది ఇలా డిస్ప్లే చేస్తూ ఉంటారు. మేము ఈ విధంగా వెయిట్ చేస్తూ ఉన్నాము. అటు పక్కన ఉన్నది వచ్చేసి నార్మల్కి, ఇక్కడ మేము నిల్చున్నది వచ్చేసి క్యూ, ఫాస్ట్ క్యూ. ఇక్కడైతే చూసారు కదా మేమే ఉన్నాము, ఆ లోపల వెయిట్ చేస్తున్న వాళ్ళు. అలాగా అక్కడి నుంచి ఫస్ట్ ఆ లోపల తీసుకెళ్ళి అక్కడ వెయిట్ చేయిస్తారు. అవి లోపల మనం ఎక్కేది రాగానే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా గేట్ ఓపెన్ చేస్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇంకా
చూసారు కదా, ఆ విధంగా ఇద్దరు ముందు ఇద్దరు వెనకైతే కూర్చొని షూట్ చేయడానికి ఉంటుంది. మా ఫ్యామిలీ మొత్తం ఆ విధంగా ఒకే దాంట్లో వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని వాటిలలో వీడియోస్ తీయడానికి అలో ఉండదు. సో అని చెప్పి ఏవైతే వీడియోస్ తీయడానికి అలో లేవు అలాంటివి అయితే నేను వీడియోస్ తీయలేదు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సేమ్ అలాంటి దానికి వేరే దానికి వెళ్తున్నాము. దాని ఎంట్రన్స్లో ఈ విధంగా హైట్ అయితే మెన్షన్ చేస్తారు. ఈ గ్రీన్ ఉంది, మా అమ్మాయి చెప్పాను కదా వాళ్ళకి అదొక క్రేజ్ అని చెప్పేసి ప్రతి దాంట్లో చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మా అమ్మాయి అయితే అన్నిటికీ ఫిట్ అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్లో నేను తీసుకున్నప్పుడు అయితే కొన్ని వాటికి అలో లేదు, ఇప్పుడు అన్నిటికీ అలో. హైట్ అయితే కొంచెం పెరిగింది, అలో అయితే చేస్తున్నారు. రిషిత హైట్ సెట్ అవుతుంది అన్నిటికీ. ఇక్కడ వచ్చేసి ఒక స్టోరీ లాగా ఉంది. ఇది ఓకే అనిపించింది నాకైతే, సూపర్ అని అయితే అనిపించలేదు. కాకపోతే పిల్లలు ఇంట్రెస్టింగ్గా చూశారు, సో అందుకని చెప్పేసి వెళ్ళిపోయాము. ఈ విధంగా అయితే హిడెన్ క్యారెక్టర్స్ ఆ విధంగా వస్తూ ఉంటాయి. దీనికి సౌండ్స్ అదంతా బాగుంటుంది చూడడానికి, వినడానికి. కాకపోతే మనకి కాపీరైట్స్ ఉంటాయి కదా, ఆ ఇష్యూస్ వల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మ్యూజిక్ పెట్టకుండా. మా అమ్మాయిని చూసారా, అటు ఇటు వంగి పడి మరీ చూస్తుంది. వాళ్ళు అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళడానికి అయితే మేము హ్యాపీగా ఉంటాం. ఇక్కడ వీడియో తీయడానికి అయితే అలో ఉంది, కాకపోతే మొత్తం డార్క్గా ఉంది. మనం తీసింది కూడా ఏమంత కనిపించదు, అందుకని చెప్పేసి ఎక్కువేం పెట్టలేదు. ఇది అక్కడి నుంచి బయటకు రాగానే మన దుబాయ్లో వెరైటీ ఫ్లాట్స్, బిల్డింగ్స్ అవన్నీ అక్కడ ఒక డిస్ప్లే అయితే పెట్టారు. అక్కడికి వెళ్ళి ఒక వీడియో, ఫొటోస్ ఆల్రెడీ తీసేసుకున్నాము. మళ్ళీ మనకు ఆగదు కదా, వెళ్ళినప్పుడల్లా ఒక్కోసారి తీస్తూ ఉంటాను. అక్కడి నుంచి బయటకు వచ్చాము. బయటకు రాగానే ఈ విధంగా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, గేమ్స్ ఆడుకోవడానికి. ఒక సైడ్లో ఈ విధంగా లోపలంతా కిడ్స్ గేమ్స్ ఆడడానికి అయితే అరేంజ్ చేశారు. దీంట్లో కూడా ఒకసారి వెళ్ళారు, కాకపోతే ఇక్కడ కొంచెం మనం మనీ పే చేయాలి. ఒక్కోదాని 10 dirhams అని, 15 dirhams అని, 20 dirhams అని అలా ఉంటుంది. అది కార్డు ఇస్తారు, ఆ కార్డు స్వైప్ చేస్తే ప్లే చేయడానికి అయితే ఉంటుంది. జస్ట్ అలా పిల్లలు అయితే వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేసి వచ్చారు. ఇక్కడ రైడ్స్తో పాటు గ్రీనరీ కూడా సూపర్ ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. అక్కడ నుంచి అలా ముందుకు వస్తే ఇక్కడ ట్యాప్ చూసారు కదా, వాటర్ ఇలా వస్తుంది. వాళ్ళకి అది తమాషాగా అనిపించి మమ్మీ ఇక్కడ మేము ట్రై చేస్తామని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా అయితే ట్రై చేశారు ఇద్దరు కలిసి. మనం అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా మూవీ థీమ్, డ్యాన్స్ షూటింగ్ థీమ్ అయితే జరుగుతుంది. అది కూడా వాళ్ళు సూపర్గా చేశారు. వాళ్ళు చేసిన తర్వాత అందరు వెళ్ళి ఎంకరేజ్ చేశారు, వాళ్ళకి క్లాప్స్ కొట్టారు. అలాగే హైఫైలు, ఫొటోస్ దిగాం వాళ్ళతో పాటు. అంత సూపర్ ఫన్నీగా అయింది. ఇలాగే ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా కానీ ఏదో ఒక థీము జరుగుతూనే ఉంటుంది అక్కడ. మనం డబ్బులు పెట్టి వెళ్ళినందుకు వర్త్ అనిపిస్తుంది నాకైతే ఈ దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్. ఇక్కడ చూసారు కదా, ఇదైతే మోషన్ గేట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నైట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ నైట్ వ్యూ కూడా చూడండి, కలర్ఫుల్ లైట్స్తో కలర్ఫుల్గా. అలాగే థీమ్స్ చెప్పాను కదా, నేను క్రిస్మస్ టైంలో వెళ్ళాను కాబట్టి అక్కడ అన్ని స్టార్స్ అన్ని ఆ క్రిస్మస్ తగ్గట్లు లైటింగ్ అయితే అరేంజ్ చేశారు అక్కడ.
ఇక్కడ మేము వచ్చేసి మోషన్ గేట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. ఎగ్జిట్ అయ్యే ముందు ఆల్రెడీ మనం ఫొటోస్ అయితే తీర్చుకున్నాం కదా. అక్కడ క్రిస్మస్ శాంటా దగ్గర అలా క్రిస్మస్ ట్రీ దగ్గర నిల్చొని ఈ విధంగా ఫొటోస్ అయితే కలెక్ట్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఒకవేళ మీరు కలెక్ట్ చేసుకోవడం మర్చిపోతే మటుకు ఇంకా ఫొటోస్ ఇవ్వరు, ఆ రోజు డేటే ఇస్తారనమాట. ఈరోజైతే స్లిప్ తీసుకుంటాము ఇలా ఫొటోస్ కావాలని చెప్పేసి. ఆ రోజులోనే మనం కలెక్ట్ చేసుకోవాలి మార్నింగ్ నుంచి నైట్ లోపు. ఈ మొత్తము రివర్ ల్యాండ్ యొక్క నైట్ వ్యూ ఇదంతా. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ అయిపోయిన తర్వాత నియాన్ గ్యాలక్సీకి అయితే వెళ్ళి అక్కడ కాసేపు ఆడుకున్నారు. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ అవర్ వాల్యుబుల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దుబాయ్లో క్రేజీ ఫ్యామిలీ. మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే నా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన తర్వాత దానిలో ఉన్న ఆల్ నోటిఫికేషన్స్ కనుక సెలెక్ట్ చేసుకున్నారంటే నేను వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.